ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనిను. ఆమె అందమైన రూపము, సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులు లేకపోయినా ఎస్తేరు, అంతకుముందు ఏం పేరేంటి, హదస్సా. ఈ హదస్సా తల్లిదండ్రులు లేకపోయినా ఎవరంట ఆమెను పెంచుకుంది? తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు అని మొర్దెకై అనే వ్యక్తి పెంచుకున్నాడు. అయితే ఒక మాట, తల్లిదండ్రులు లేకపోయినా నన్ను వేరొక వ్యక్తి దత్తతగా తీసుకుని పెంచుకుంటున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని తనను తాను ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకునేది. ఈ ఎస్తేరు ఎవరంట? చూడగానే పాలు గారిపోతుంది, అరే వీడు ఎంత చక్కగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటామే కొంతమంది అందంగా ఉన్నవారి గురించి. అలాగే ఈ ఎస్తేరు వ్యక్తిగతంగా ఏ బలహీనతలో లేకుండా ఏ సమయంలో కాపాడుకుంది అంటే అందము, సుందరమైన రూపము. దేవునికి స్తోత్రం. అందమున్న వారికి ఏముండాలి? అణుకు ఉండాలి. అందమైన వారికి ఏముండాలి? అణుకు ఉండాలి. సుందరమైన మొహం ఉన్నప్పుడు ఏముండాలి? నేను ఒక చెల్లితో మాట్లాడుతూ అన్నాను, ఏంటమ్మా అన్నిసార్లు ముఖాన్ని దూడిచావు, తుడవటం వాళ్ళకుండా నల్లబడద్ది, పొద్దాక తొడవకూడదు అంటే ఆమె అంది, అన్నయ్య గారు నేను అట్లాగా అలవాటండి నాకు, ఎందుకంటే నా ముఖం మీద చిన్న డ్యామేజ్ ఏదైనా జరిగితే నేను చచ్చిపోతాను అంది. అమ్మో ఎందుకు అట్లాంటి మాట అన్నావంటే, నాకు అందం చాలా ప్రాముఖ్యం అంది ఆవిడ. జీవితం ప్రాముఖ్యం కాదా అని అడిగా. నాకు అది అంత అనవసరం అండి, నాకు అందం చాలా ప్రాముఖ్యమైంది, చిన్న మచ్చ ఏదైనా వస్తే చచ్చిపోతాను అంది ఆవిడ. ఈరోజు నేను చెప్తున్నా, మనకున్న ఆధిక్యతలు దేవుడిచ్చినవి. దేవునికి స్తోత్రం. నువ్వు గనక ఎగిరెగిరి పడితే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. అమ్మా నాన్న కొడతాడు అనుకుని నువ్వు అనుకోమాక. దేవునికి కూడా ఏమిటో చెప్పండి, గర్విష్ఠుల్ని గద్దె దించినట్లుగా నీ సంగతి ఏంటో తెలుస్తాడు. అందుకోసం నువ్వేం చేయాలంటే, ఈ అందాన్ని జ్ఞాని అయిన సొలొమోను అడిగితే చెప్తాడు. సొలొమోన్ అన్న నీకు చాలామంది స్త్రీలు తెలుసు కదా, మరి స్త్రీ గురించి ఏదైనా ఒక మాట చెప్పవా అని అడిగితే ఏముంది? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. అమ్మ వినాలి, నేను అందంగా ఉన్నానని చెప్పుకుంటే సరిపోలా, లేకపోతే నేను సుందరమైన దాన్ని, సుందరమైన వాడిని, నువ్వు నిన్ను అందాన్ని చూసి నువ్వు గర్విస్తే సరిపోలా. వాక్యానికి తగ్గట్టుగా ఏ వ్యక్తి అయితే తాను ఉంటాడో, వినయ భయభక్తులు కలిగి ఉంటాడో, అట్టి వారిని దేవుడు దీవించు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం.